కాపులు షాక్ ఇవ్వబోతున్నారు అని చెప్పని అంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అంటే కూటమికి అనుకోండి పోనీ ఆయనకి. మరి ఇక్కడ నిన్న చూస్తేనేమో ఇదెవరు జనసేన ఎమ్మెల్యే చాలా అసలు అంటే ఒక సభ్య సమాజం అసలు వీళ్ళ ప్రతినిధులు. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే ఎవరో కుర్రాళ్ళు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో ఆ చిన్న ఏదో ఇది మాడితే రాష్ట్రాలు దాటి మరీ వచ్చేసి వాళ్ళని పోలీసులు కేసు పెట్టి తీసుకెళ్ళిపోతున్నారండి. కానీ బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడటం ఏంటి? అది కూడా మాజీ అది ఒకసారి విందాం. ఇంకో చోట చేయకూడదు అంటారు, ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడలో పోటీ చేయమని వదిలి కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమని ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమని ఆయన పోటీ చేయమంటే ఆయన పోటీ చేసిన రోజు ఆ దమ్మ ఆడుకుంటే ఖచ్చితంగా మేము మాట్లాడని చెప్తాను. కడపలో పోలికలు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలికలు పోటీ. ఇంకోటి దానికి కౌంటర్ గా వైసీపీ కన్నబాబు గారు మాట్లాడారు. కన్నబాబు గారు మాట్లాడింది చూస్తాం సార్ కాకినాడ నుంచి. సో ఇక్కడ విషయం ఏంటంటే అంత సంస్కారహీనమైనటువంటి భాష ప్రజాప్రతినిధులు మాట్లాడటం ఏంటి అనేది ఒక పాయింట్ అయితే, నిన్న కాపుల మీటింగ్ జరిగింది. తోట మూర్తులు గారి ఆధ్వర్యంలో వైసీపీకి సంబంధించినటువంటి కాపుల సమావేశం జరిగింది. సరే, అందులో వాళ్ళు ఎలా ఇది అవ్వాలి, సేల్ అవ్వాలి, ఏంటి మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు, లేకపోతే కాపు కార్పొరేషన్కి ఏదో శాంక్షన్స్ లేవని అదని ఇదని ప్రామిసులు చేసిన వైలేషన్ ఆఫ్ ప్రామిసెస్, దీని అన్నిటి మీద వాళ్ళు ఒక రివ్యూ చేసుకున్నారు. దాని మీద ఒకవేళ వీళ్ళు స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది ఏదన్నా ఉంటే దాన్ని వీళ్ళు ఖండించవచ్చు, తప్పులేదు. కానీ ఇది అసలు ఈ భాష ఏంటి, ఈ దిగజారుడు భాష ఏంటి, దీని మీద తర్వాత చూస్తే మళ్ళీ వీళ్ళు ఇటువైపు కొంతమంది మాట్లాడారు. ఈ ఓవరాల్గా చూసుకుంటా ఉంటే అసలు ఈ కులవెర్రి ఏంటి, వాట్ ఈస్ దిస్ కులవెర్రి? వీళ్ళు కాపులు రెండుగా చీలిపోయే పరిస్థితులు వచ్చినాయి. అసలు ఆల్రెడీ చీలిపోయారా? వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి? మీ అనాలిసిస్ ఏంటి చెప్పండి. బేసికలీ ఏమవుతుంది అంటే కులాన్ని బట్టి ఓట్లు అనేది ఎవరు వేయరు సార్, బేసికలీ జరగదు. అంటే మన ఆర్థిక పరిస్థితులు, మన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మనకు లబ్ధి జరుగుతుందా లేదా, లేదు ప్రస్తుత ప్రభుత్వంలో మనకి నిజంగా పంటలు పండియా, ఆర్థికంగా ఎలా ఉంది, ఫీజు రీంబర్స్మెంట్లు, ఆరోగ్యశ్రీ, ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వెరిఫై చేసుకొని ఏ ప్రభుత్వం బాగుంది అనేది ఒక స్టెప్ తీసుకుంటారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమైంది అంటే గత ఎన్నికలకు ముందు జనసేన అనేది కేవలం కాపు ఓట్లను పోలరైజ్ చేయడం ద్వారా కూటమికి లబ్ధి చేకూర్చడంలో వాళ్ళ యాక్షన్ ప్లాన్, వాళ్ళ స్ట్రాటజీ, నేను దాన్ని కూడా తప్పట్ను. సో కాపుల ఓట్లు పోలరైజ్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. ముమ్మాటికి కులభావనతో అయినా ఓట్లేయండి అని కూడా బతిమలాడిన సంగతి మనం చూసాం. సో అది ఒక స్ట్రాటజీ కింద నేను కన్సిడర్ చేస్తా, వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ కులభావనతో ఓటేసిన తర్వాత జరిగిన పరిణామాల రీత్యా కాపు సామాజిక వర్గంలో వస్తున్న వ్యతిరేకతను అడ్రస్ చేయాల్సినవి పోయి ఇప్పటికి కూడా ప్రతి సందర్భంలోనూ కూడా ముందే ఒక స్టాండ్ తీసుకొని టీడీపీకి మద్దతుగా ముందు కాపు సామాజిక వర్గాన్ని శాంతింపచేసే విధంగానే పవన్ కళ్యాణ్ గారి చర్యలు ఉంటున్నాయి. రీసెంట్గా రాజ్యసభ ఇష్యూ తీసుకుంటే రాజ్యసభలో లింగమనేని గారికి ఇస్తున్నారనుకోండి రాజ్యసభ సీటు జనసేన తరఫున, నాకు అత్యంత సన్నిహితుడు, నేను పర్సనల్ గా ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాను, నన్ను సపోర్ట్ చేయండి అంటే అయిపోయింది, వాళ్ళ క్యాడర్ ఆమోదిస్తారేమో. కానీ దానికంటే ముందు ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే కులం ఎక్కడ ఉంది, కులాన్ని బట్టి ఎందుకు అని ఒక డ్రామా. ఆ డ్రామా వల్ల ఏమవుతుంది, నీ కోసం నుంచొని నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి కులం మొత్తాన్ని వన్ సైడెడ్ గా పోలరైజ్ చేసి నీ కోసం నిలబడితే, నువ్వు ఇవ్వాలనుకుంటే నాకు చాలా అవసరం, నా కోసం ఇచ్చుకుంటున్నా అని చెప్పేస్తే నీ క్యాడర్ ఏమనరు, యాక్సెప్ట్ చేసేస్తారు. సో ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఇది ప్రతిసారి జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ అప్పుడు అదే జరిగింది. రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే అప్పుడు కూడా పోరాడి జనసేన కార్యకర్తల కోసం, నాయకుల కోసము మినిమం 33%, 35% సీట్లు, అంటే అది జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ స్థానాల చైర్మన్ అవ్వచ్చు, ఎంపీపీ అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు, జెడ్పీటీసీలు అవ్వచ్చు, గ్రామ పంచాయతీలు అవ్వచ్చు, ఆ 35% పోరాడకుండా ముందే వీళ్ళని కన్విన్స్ చేసే విధానం ఎలా ఉండేది అంటే మనం గెలవలేము, మన వల్ల కాదు, వాళ్ళకిచ్చి మనం సపోర్ట్ చేస్తేనే గెలుస్తాం, లేదు అంటే వైఎస్ఆర్సీపీ గెలిచేసింది, మనం పోటీ చేస్తే వైఎస్ఆర్, అంటే ఈ ధోరణి వల్ల బాగా వెక్స్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళని ఏ విధంగా శాంతించపరచాలో తెలియట్లా ఫస్ట్ లో. రెండోది ఏంటి, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు బీజేపీ జనసేన రకరకాలు వేరు వేరు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి ఏంటంటే జనసేనలోను, బీజేపీలోను, టీడీపీలోను పోటీ చేసిన వాళ్ళందరూ మెజారిటీ ఆఫ్ పీపుల్ టీడీపీ వాళ్ళే. ఇది జగమెరిగిన సత్యం. అది బీజేపీ తీసుకున్నా, ఇటు జనసేనలో తీసుకున్నా సగం సీట్లు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి పంపిన వాళ్ళు వచ్చి పోటీ చేసిందే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పంతం నానాజీ గారి ఇష్యూకి వెళ్తే, ఆయన ఇప్పుడు కాదు ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే కాకినాడలో యూనివర్సిటీలో ఒక దళిత ప్రొఫెసర్ మీద నోరు బారేసుకున్నారు. అప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలి. కానీ ఏం జరిగింది, దాన్ని కాంప్రమైజ్ చేసి, సారీ చెప్పినట్టు చేసి, కాంప్రమైజ్ చేసి సర్దుబాటు చేశారు. మరి అలాంటి చేసినప్పుడు భయమే ఉంటది, చట్టం అంటేనో వాటి మీద గౌరవమే ఉంటది. ఇప్పుడు కూడా నేను ఎలా చూస్తాను అంటే దాన్ని ఒక ఐడెంటిటీ క్రిసిస్. అంటే ఇప్పుడు వస్తున్న ప్రజా వ్యతిరేకత, నెక్స్ట్ టైం అక్కడ గెలుస్తామో లేదో, ఆ ఐడెంటిటీ క్రిసిస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి ఇక్కడ పోటీ చేయమని ఒక తిట్టటము, దూషణలు చేయటం వలన పార్టీ నన్ను కన్సిడర్ చేసి పాపం పార్టీ కోసం ఇంతలా నిలబడ్డాము అని కన్సిడర్ చేస్తారు అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఐడెంటిటీ క్రిసిస్ వచ్చినప్పుడు వస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ పోటీ చేయమని కోరుకునే అంటే అసలు అది సందర్భమే కాదు కదా. అలా అని చంద్రబాబు గారు ఏమైనా పులివెందుల్లో పోటీ చేస్తారా? చేయరు కదా. ఇవన్నీ అసందర్భమైన ప్రలాపనలు. మిమ్మల్ని అంటే ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు అనే భావన మీకుంటే, మీరు చెప్పిన మేనిఫెస్టోని, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను, మీ పార్టీ తరఫున కాపు సామాజిక వర్గాన్ని ఓటు అడిగేటప్పుడు మీరు ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నారో ముందు వాటిని నిరూపించుకొని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. అంతేగాని ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఐడెంటిటీ క్రిసిస్ వీటి వలన అలా మాట్లాడుతున్నారు అనుకుంటా నేను. ఒక్క నిమిషం అండి, కన్నబాబు గారి క్లిప్ ఉందా? కన్నబాబు గారు మాట్లాడారు కదా. సరే, మేము ఖచ్చితంగా అణిచేస్తామనే విధంగా ఎలా పనిచేస్తుందో అనేది నిరూపించారు. దీని అంతటికీ కారణం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వైఖరి అని మేము గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే అధికారంలోకి రాకముందే ఒక రెడ్ బుక్ చూపించి, వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు సీఎం గారి కుమారుడు, విద్యాశాఖ మంత్రి, ఈ రాష్ట్రంలో అన్ని తానే నడిపిస్తున్న లోకేష్ ఇవాటికి రెడ్ బుక్ ని చూపించి పోలీసుల్ని, వ్యవస్థని గుట్టుట్లు పెట్టుకుని ఆడుతున్న ఈ పద్ధతే, ఆ వ్యవహార శైలే ఇవాళ దీనికి కారణం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సిందని మేము చెప్తున్నాం. దాడిశెట్టి రాజా గారు. సరే, ఇప్పుడు ఇవన్నీ కాదండి, సింపుల్ గా జూపూడి గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, అసలు ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు, ఈ బహిరంగంగా కులాల గురించి ఒకళ్ళనొకళ్ళు వీళ్ళని వాళ్ళని తిట్టించడం, వాళ్ళని వీళ్ళని తిట్టించడం, ఇవన్నీ చూస్తే ఇంటెన్షనల్ గా జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ కాపులు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. వైసీపీ కాపులు మీటింగ్ పెట్టుకున్నారా అనడానికి ఒక రోజు ముందే ఈయన ఇంచుమించు అదే ప్లేస్కి వెళ్ళి ఈయన నోటికి వచ్చినట్టు తిట్టిన పరిస్థితి. ఆ తెల్లారి ఇందాక చూసిన ఏదో బూతులు మాట్లాడిన ఎమ్మెల్యే ఎవరో ఉన్నాడు, అతను తిట్టిన పరిస్థితి. దాని మీద వీళ్ళు కౌంటర్ తిట్టిన పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో మొత్తంగా అసలు ఆంధ్రప్రదేశ్ లో కాపులు అటు కమ్మ కాపుల కింద, ఇటు రెడ్ల కాపుల కింద రెండుగా, అంటే కొంచెం ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఇది అడగటానికి. కానీ పరిస్థితి చూస్తుంటే అలాగే ఉన్నాయి కదా. ఆ విధంగా చీలిపోయినటువంటి పరిస్థితి ఇది. ఈ ఏ రకమైన పరిస్థితులకు దారి తీస్తుందో ఏంటి సార్? పార్టీలు, రాజకీయ పార్టీలు కేవలం కాపులు అంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కాకినాడలో ఎందుకు అంటున్నానంటే, కాకినాడలో ప్రెస్ మీట్ మనకు సమయం సరిపోదు, క్లిప్పులను చూసుకుంటా కూర్చుంటే డైరెక్ట్ గా చెప్పారు ఏమని, మీరు కమ్మవారికి మీరు ఊడిగం చేస్తున్నారని చెప్పనేమో వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళేమో ఇంకేదో బూతులతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని అడుగుతున్నాను నేను. సార్ ఒక విషయం చెప్తా చూడండి, అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా కాపు సామాజిక వర్గపు ఓట్లు ఎక్కువ ఉండటం, వారి ప్రాధాన్యత అంటే గెలుపోవటంలో వాళ్ళ రోల్ ఎక్కువ ఉంది అనే దాంట్లో అందరూ కూడా అంటే అధికారంలో ఉన్న పార్టీ వారికి ఇంపార్టెన్స్, ఆ ఓట్లు పోకుండా ఉండాలి అనే ప్రయత్నం వారి వరకే చూపించడం వలన మిగిలిన వర్గాలలో సైతం విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఓటర్లా, అంటే మేము ఓట్లు వేయలేదా, మా కులాల వాళ్ళు ఓట్లు వేయలేదా అంతే కదా. అండ్ మీరు కానీ రీసెంట్ గా జనగణన అయిపోయిన తర్వాత నాకు గుర్తుండి ఈనాడు పేపర్ లోనే చాలా క్లియర్ గా రాశారు ఏంటి ఓటర్లు ఎవరెంత ఉన్నారు అని. 175 నియోజకవర్గాల్లో ఓపెన్ కేటగిరీలో 1,30,00,000 మంది ఓటర్లు ఉంటే కేవలం ఎస్సీ కేటగిరీలోనే 1,03,00,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు.
ఇంత ఓట్లు ఇంత సామాజిక వర్గం కలిగి ఉండి కేవలం కాపు సామాజిక వర్గం కోసమే రాజకీయాలు, కాపు సామాజిక వర్గం గురించే డిబేట్లు, కాపు సామాజిక వర్గం గురించే ప్రెస్ మీట్లు లాగా నడుస్తూ ఉంటే ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు సార్. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గెలవడం కోసం వాళ్ళు స్ట్రాటజీస్ అంటారు. గెలుపుకు కారణమైనప్పుడు అందరూ ఓట్లేస్తానే కదా. ఇప్పుడు కోటికి పైచిలకు ఉన్న సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేయకుండానే వాళ్ళకి అన్ని ఓట్లు వచ్చి ఉంటాయా? కాదు కదా. మరి కేవలం కాపులకే ప్రాధాన్యత అన్న విధంగా పదే పదే వాళ్ళ వ్యవహార శైలి ఉంటే, ప్రభుత్వ శైలి, డెఫినెట్లీ మిగిలిన కులాలు బీసీ, ఎస్సీ, ఓసీలో సైతం మిగిలిన కులాలన్నిటికీ ఎలా ఉంటుంది అంటే మాకు ఇంపార్టెన్స్ లేదా అన్నప్పుడు ఇందాక చదువుతున్నారు జగన్కి షాక్ అని, మిగిలిన అందరూ కలిపి పోయేది చాలా పెద్ద కరెంటు షాక్, ట్రాన్స్ఫార్మర్ షాక్ లాగా ఉండిద్ది ఎలక్షన్ రోజు. జూపూడి గారు మీ కన్క్లూషన్. సార్, ఇందాక విజయబాబు గారు చెప్పినట్టుగా ఎవరి కింద ఎవరు పనిచేస్తున్నారు, ఎంతకాలం, ఇది నాకు తెలిసి చిరంజీవి గారి దగ్గర నుంచి కాపులు ఈ రాష్ట్రంలో ఒక పొలిటికల్ టర్బులెన్స్ ని క్రియేట్ చేయగలిగారండి. అయితే కాన్సిరామ్ టైంలో 85 తర్వాత బిఎస్పీ పార్టీ దళితులతోటి కంబైన్డ్ రాష్ట్రంలో ఒక పొలిటికల్ టర్బులెన్స్ క్రియేట్ చేసింది. దాని తర్వాత జరిగినటువంటి చాలా పరిణామాల్లో వచ్చినటువంటి అది ఏ పార్టీ అయినా కానివ్వండి, కార్పొరేషన్ పెట్టడం, వీళ్ళందరికీ ఏదో ఇవ్వడం చేశారు. అయితే కాపు కమ్యూనిటీ కాపు కార్పొరేషన్ చైర్మన్ ని, కాపు కార్పొరేషన్ కి వెల్ఫేర్ యాక్టివిటీస్ ని, వీటన్నిటిని అధిగమించి కాపులు ముఖ్యమంత్రి కావాలనే ఒక దశలోకి ఒక నినాదాన్ని వాళ్ళైతే పంపగలిగారు. ఆ నినాదం డిప్యూటీ సీఎం దగ్గర పోయినసారి ఆగిపోయిందని చాలా వరకు భావించారు. కానీ డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత అసలు వ్యక్తి రూపం మార్చుకొని వేరే విధంగా బిహేవ్ చేస్తున్న నేపథ్యంలో ఇందాక సర్కాస్టిక్ గా విజయబాబు గారు మాట్లాడింది, కాపులు వాళ్ళనా ఏదైనా మోయాల్సిన పరిస్థితి. మామూలుగా మన దళితులు 120 లక్షల మంది దళితులు ఉండి దానిలో 75 లక్షల మంది ఓటర్స్ ఉన్నటువంటి దళితులు, కాపులు కాదండి ఓటర్స్. కాపులు ఓన్లీ 60 లక్షల ఓటర్సే. దళితులు మాదిగలు ఇద్దరు కలిపి పుట్ టుగెదర్ దాదాపు 68 lakhs ఆఫ్ ఓటర్స్. అది వీళ్ళు ప్రభావం కోల్పోయి ఉంటాం చూడండి. రాజ్యాధికారమో లేకపోతే ముఖ్యమంత్రి పదవిలో సపరేట్ గా దళితులు అడగలేని దశలో ఉన్నారు. కాపులు దాన్ని అధిగమించి మేము ముఖ్యమంత్రి అవుతాం అని చిరంజీవి దగ్గర నుంచి ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ దగ్గర ఎండ్ అవుతా ఉంది. ఎండ్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాపులు ఈరోజు ఏం కోరుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేసి కాపు సామాజిక వర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకోవటం కోసం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా వచ్చేసి ఇంకొక 15 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు మాత్రమే మోయడానికి సిద్ధంగా ఉన్నాను, ఆయనకు అన్ని తెలుసు, నాకు ఏమీ తెలుసు, ఓపిక కూడా లేదని చెప్తున్నాడు. ఆయన కాపులు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే అబ్బే మనం గెలిచే సమస్య లేదు, ఒంటరిగా మనం అక్కడ పోవాల్సిందే. సో ఇలాంటివన్నీ తీసుకొస్తా ఉన్నాడు. అతనికి అవసరమైతే కాకుంటాడు, అవసరం లేకపోతే కులం ఏంటంటాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది సార్ విజయబాబు గారు, ఇది ఎందుకు చెప్తున్నాను సార్, వినపడుతుందా? ఎందుకు చెప్తున్నానంటే సార్, ఆయనకు అవసరమైతే కులం, అవసరం కాకపోతే కులం అని ఎందుకు చెప్తున్నానంటే, కాకినాడలో మొన్న చాలా సర్కాస్టిక్ గా మాట్లాడండి అతను. కాపులు అసలు ఎవరో చనిపోతే ఒక రౌడీ దగ్గరికి నేను పోతానా అంటే మీరు ఏమనుకుంటున్నారు, డెమోక్రసీలో ఎవరు అనుకుంటున్నారు, కులాలు ఉంటాయా అని అడిగాడు. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు, మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ సారీ మిస్టర్ అన్నందుకు, ఇది అమెరికన్ డెవలప్డ్ కంట్రీస్ లో లేకపోతే నీకు వేరే చోట్ల మిస్టర్ అంటే గౌరవమే, కానీ ఇక్కడ మన దగ్గర ఒక దరిద్రం ఉంది కదా, అయ్యగారు అనాలి, అయ్యా అనాలి. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, నేను అడుగుతూ ఉన్నా, నీ కులం లేదు ఓకే, కొంచెం పక్కన పెడదాం, కానీ సింగపూర్ నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన పిలిపిస్తే కాపు కుర్రవాడు చనిపోయాడు, కాపు సిఐ కొట్టాడు, కాపు నాయకుడితో మాట్లాడాలని కథ మిమ్మల్ని పిలిపించింది. ఆ మీటింగ్ ఎందుకు అడిగారు? హోమ్ మినిస్టర్ కదా పోవాల్సింది, నాకే సంబంధం లేదు అతను ఎందుకు చెప్పలేకపోయారు? అది కాకుండా ఇప్పుడు మీరు కాకినాడలో ఏం మాట్లాడుతున్నారు, ఏ కాపు అయితే
ఆయన వాయిస్ బ్రేక్ అయింది, మనం కన్క్లూడ్ చేద్దాం. నేను ఇందాక అన్నది ఏంటంటే ఊరికే సర్కాస్టిక్ గా అన్నది, కాపులు అంటే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన మాటల మీద నేను చెప్పా అమ్మ కాపులు గాను రెడ్ల కాపులు గాను. కానీ ఇక్కడ ఓవరాల్ గా నా ఫార్మ్ ఒపీనియన్ ఏంటంటే యాజ్ ఫర్ యాజ్ క్యాస్ట్ కన్సర్న్, ఎనీ క్యాస్ట్, ఇప్పుడు అక్కడ కావాల్సింది రాజ్యాధికారం ఏంటంటే ఇట్ ఈస్ షీర్ నాన్స్. ఇది ఏమన్నా ఫ్యూడలిస్టిక్ ఇదే? మనం ఫ్యూడలిస్టిక్ యుగంలో ఉన్నాం, డెమోక్రటిక్ యుగంలో ఉన్నాం. డెమోక్రసీలో విస్తృత ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి కులాలకి మతాలకి వీటికి సంబంధం లేకుండా వాడు ముఖ్యమంత్రి అవుతారు. అయితే ఇక్కడ క్యాస్ట్ కమ్యూనిటీ అనేటువంటిది కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తున్న సందర్భంలో వివిధ పదవుల్లో కేవలం రాజకీయమే కదండి, క్యాస్ట్ డెవలప్ అవటం అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఇలా అన్ని రకాలుగా కూడా ఎనీ క్యాస్ట్ ఏదైనా సరే అది డెవలప్ అవ్వాలి. అది డెవలప్ అయితే అది డెవలప్మెంట్, ఆ కమ్యూనిటీ డెవలప్ అయినట్టు లెక్క. అంతే తప్ప ఏదో ఇప్పుడు ఎవరో ఒకరు సీఎం సీట్లో కూర్చుంటే వాడి వాళ్ళు వీళ్ళందరూ కొరిగేది ఏంటంటే మొత్తం అందరూ పేదలు. ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా అనేక మంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకు ముఖ్యమంత్రి అవ్వకపోయినా కూడా అందరూ కూడా ఫ్లరిష్ అవుతున్నారు కదా. ఎందుకని? సమాజం సహజ సిద్ధంగా ఎదుగుతా ఉంది, కొన్ని వాటిల్లో కష్టపడుతున్నారు. దానికి ఇంకొంచెం ప్రభుత్వం చేయూతనిస్తే ఖచ్చితంగా ఆ కమ్యూనిటీస్ అనేవి కూడా డెవలప్ అవుతాయి తప్ప కేవలం సీఎం కుర్చీలో కూర్చుంటేనే ఆ కమ్యూనిటీ డెవలప్ అవుతుంది, ఆ సీఎం కుర్చీతోనే మొత్తం ఓవర్ నైట్ వాళ్ళ జీవితాలన్నీ మారిపోతాయి అనేది ఇట్ ఈస్ అ షీర్ నాన్ సెన్స్ అనేది నా ఫార్మ్ ఒపీనియన్. నెక్స్ట్ మనం ఇంకొక తెలంగాణ అంశంలో ఇంకొక ఇక్కడ ఇందాక జూపూడి ప్రభాకర్ గారు ఒక ఇది చేశారు ఏంటి, అదే మనం ఇవి కూడా చూసాం కదా, ఆ మాట్లాడుకునేటువంటి విధానాలు ఎంత చీప్ అయిపోయిందంటేనండి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. చాలా ఇట్ ఇస్ ఎ షేమ్ అనమాట. అసలు మనం డిస్కస్ చేయడానికి కూడా మనకి కూడా చాలా, ఎందుకంటే మనం సుదీర్ఘకాలంగా రాజకీయాలను డిస్కస్ చేస్తున్నా కానీ ఇంత దౌర్భాగ్యపు ఇది భాష, సంస్కృతి, ఈ చెత్త చెదారం. ఇందాక నన్ను బాగా ఇంప్రెస్ చేసినటువంటి ఒక పొలిటికల్ స్పీచ్ మన హరీష్ రావు గారిది చెప్తా. అంటే ఒకప్పుడు ఒకే రాష్ట్రంగా ఉండి ఒకే రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఎలా ఉంది, ఎస్ అధికార పార్టీని తూర్పారబట్టాలి, అధికార పార్టీ వైఫల్యాలని మొత్తం పూర్తిగా ఘాటుగా విమర్శించాలి, ఇంటర్న్ అధికార పార్టీ ప్రతినిధులు కూడా విపక్షాలను కూడా అదే స్థాయిలో చేయాలి. కానీ అది ఏ రకంగా ఉండాలి అనే దానికి ఇందాక హరీష్ రావు గారు మాట్లాడారు, ఒకసారి అది చూద్దాం. అంటే డెమోక్రటిక్ క్రిటిసిజం, ది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎలా ఉండాలి అనే దానికి నేను ఇప్పుడు దీని మీద నేను ఒకసారి హరీష్ రావు గారు బయట చూద్దాం.